హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి టెస్టింగ్ జాబ్స్ అనమాట ఫ్రెషర్స్కి. సో చాలామంది సాఫ్ట్వేర్ టెస్టింగ్ అయితే నేర్చుకుంటుంటారు కదా, కానీ మనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి టెస్టింగ్ మీద రేర్గా అయితే పడుతూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు టెస్టింగ్ జాబ్ ఫ్రెషర్స్కి అయితే ఐబీఎం కంపెనీ నుంచి రిలీజ్ అయ్యాయి. సో ఐబీఎం అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీ అనమాట. సో స్కిల్ మ్యాటర్స్ గైస్, మీకు స్కిల్ వస్తే ఎనీ గ్రాడ్యుయేట్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అసలు మిస్ చేసుకోకండి. ఎవరైతే సాఫ్ట్వేర్ టెస్టింగ్ నేర్చుకుని ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ జాబ్కి అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేను కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఉంటుంది. సో డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకున్న తర్వాత సో మీరు డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ద్వారా సో త్వరగా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. హలో గైస్, మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే సో ఇక్కడ చూడండి. సో careers.ibm.com. సో కెరీర్స్ వెబ్సైట్లో ఐబీఎం కంపెనీ కెరీర్స్ వెబ్సైట్లో రిలీజ్ అయిందనమాట. సో ఈ టెస్ట్ డెవలపర్ క్యూఆర్ టెస్ట్ డెవలపర్ రోల్ ఎంట్రీ లెవెల్ అంటే సో ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. లొకేషన్ చూసుకుంటే మనకి బెంగళూరు లొకేషన్కి అయితే సో పర్టికులర్ జాబ్ అనేది రిలీజ్ అయింది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కిందకైతే వస్తుందన్నమాట ఐటీ రోల్. సో అక్కడ కిందకి స్క్రోల్ చేస్తే సో ఐబీఎం గురించి సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వన్స్ మీరు సెలెక్ట్ అయితే సో అలాంటి వాటి మీద సో మీకు వర్క్ అనేది ఉంటుంది. వర్క్ విత్ డెవలప్మెంట్ స్క్వాడ్స్ టు డెవలప్ అండ్ డెలివర్ క్వాలిటీ కోర్స్ టు ఇంప్లిమెంట్ యూజర్ స్టోరీస్ అండ్ రిక్వైర్మెంట్ బేస్డ్ అండ్ డిజైన్ స్పెక్స్. సో డెవలప్మెంట్ మీద సో ఇవైతే మీరు వర్క్ చేస్తారనమాట. టోటల్ టెస్టింగ్ మీదే. సో ప్రొడక్టివిటీ, క్వాలిటీ అండ్ ట్రబుల్ షూటింగ్, డీబగ్గింగ్, సో సిఐసిడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినవి ఇవన్నీ కూడా అయితే మీరు సో వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. రిక్వైర్డ్ టెక్నికల్ ప్రొఫిషియన్సీ ఎక్స్పర్టైజ్. సో ఇది మెయిన్. అసలు రిక్వైర్డ్ స్కిల్స్ ఏమేమి కావాలి అనేవి ఇక్కడ ఇచ్చారు చూడండి. రిచ్ ఎక్స్పీరియన్స్ ఆన్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ టెస్ట్ స్ట్రాటజీస్ అండ్ టెస్ట్ ప్లాన్స్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ అయితే మీకు వచ్చి ఉండాలన్నమాట. సో అండ్ వాటితో పాటు సచ్ యాజ్ జావా, స్కేలా, పైథాన్, నోడ్.js ఇవైతే ఇచ్చారు. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా మీకు ప్రొఫిషియన్సీ అనేది ఉండాలన్నమాట. అండ్ గుడ్ అనలైటికల్ థింకింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ ఫెమిలియారిటీ విత్ సో గిట్హబ్లో కోడ్ని అయితే సో చాలామంది ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తూ ఉంటారు కదా. సో గిట్హబ్లో సోర్స్ కోడ్ని మెయింటైన్ చేసే అలాంటి క్వాలిటీస్ కూడా అయితే ఉండాలన్నమాట మీకు. సో ప్రిఫర్డ్ టెక్నికల్ చూసుకుంటే మనకి సో ఓఎస్ అండ్ లినక్స్ స్కిల్స్ కూడా ఉంటే సో మీకు ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. డేటా సైన్స్ సో ఇవి కూడా చాలామంది ఇప్పుడు ప్రజెంట్ డేటా సైన్స్ అండ్ ఏఐ సంబంధించిన మెషిన్ లెర్నింగ్ స్కిల్స్ అయితే నేర్చుకున్నారు కదా గైస్. సో అవి కూడా మీకు వచ్చిండి ఏదైనా సర్టిఫికేషన్స్ మీరు చేసినా కానివ్వండి. సో అది కూడా మీ రెజ్యూమ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో అవి కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇది ప్రతి కంపెనీకి కూడా అడుగుతారనమాట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మెయిన్. సో ఇక్కడ కీ జాబ్ డీటెయిల్స్ చూసుకుంటే క్యూఆర్ టెస్ట్ డెవలపర్ బెంగళూరు లొకేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి అయితే వస్తుంది. సో ఇది ఫుల్ టైం రోల్ గైస్. నో ట్రావెల్ అయితే ఇచ్చారు. సో రెగ్యులర్ అనమాట. సో ఫుల్ టైం రెగ్యులర్ జాబ్ వచ్చింది ఫ్రమ్ ఐబీఎం. సో మీరు అప్లై చేయడానికి డిస్క్రిప్షన్లో డైరెక్ట్ అప్లై లింక్ అయితే ఇస్తాను. సో ఇక్కడ మనకి అప్లై నౌ అని టాప్లోనే ఉంటుంది కదా. సో ఇదైతే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ప్రీవియస్ ఐబీఎంలో మీరు వేరే రోల్కి అప్లై చేస్తుంటే సో మీ క్రెడెన్షియల్తో లాగిన్ అవ్వచ్చు. సో ఈ ఫస్ట్ వచ్చే ఫామ్ వచ్చేసరికి మనకి సో రిలేటెడ్ జాబ్స్ ఏమన్నా పడితే మనకి మెయిల్ నోటిఫికేషన్ రావడానికి సో మీది కావాలంటే ఫిల్ చేయండి, లేదంటే నో థ్యాంక్స్ టు అప్లై అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి లాగిన్ పేజ్ అయితే సో రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే లాగిన్ ఫామ్ అయితే వస్తుంది. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన డీటెయిల్స్ ఇక్కడ అన్నీ కూడా ఉంటాయి అనమాట. ఇవి చెక్ చేసుకోండి. సో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఇచ్చారు. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏదైనా యూజీ ఆర్ పీజీ. సో కిందకి స్క్రోల్ చేసిన తర్వాత అప్లై టు దిస్ జాబ్ ఉంది కదా. సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, మీ పాస్వర్డ్ ఇచ్చి సో లాగిన్ అవ్వండి. ప్రీవియస్ అప్లై చేస్తుంటే లేదు ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాము అనుకుంటే మీరు ఇక్కడ సో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఉంటుందన్నమాట. సో డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ ఎట్. సో ఇదైతే క్లిక్ చేసి మీరు ఒక అకౌంట్ అనేది ఇందులో క్రియేట్ చేసుకొని సో అగ్రీ ఉంది కదా. సో అగ్రీ క్లిక్ చేసి ఒక స్ట్రాంగ్
పాస్వర్డ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఇలా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేసి బేసిక్ క్వశ్చన్స్ అయితే ఉంటే మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి సో త్వరగా అయితే అప్లై చేసుకోండి గైస్. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకి సింపుల్గానే ఉంటుందన్నమాట. సో ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఐబీఎంలో మీకు ఒక లాగిన్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాంట్లో మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నీ కూడా ఫిల్ చేసి సబ్మిట్ క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ అనేది ఈ ఐబీఎం కంపెనీకి వెళ్ళిపోతుంది అనమాట. సో మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే సో వితిన్ 2 to 3 వీక్స్లో మీకు రిప్లైస్ అయితే వస్తాయి అనమాట. మ్యాక్సిమం 2 to 3 వీక్స్ అయితే టైం తీసుకుంటుంది గెట్ బ్యాక్స్ అనేవి రావడానికి. సో వెయిట్ చేయండి. ఐబీఎం ఎంఎన్సీ కంపెనీ కాబట్టి మనకి రిప్లైస్ రావడం కొంచెం లేట్ కావచ్చు కానీ రిప్లైస్ అయితే పక్క అయితే వస్తాయి అనమాట. సో ఇది గైస్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో అయితే నేను డైరెక్ట్ అప్లై లింక్ అనేది ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో వీడియో కనుక నచ్చినట్లయితే సో చిన్న లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ జాబ్ అప్డేట్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకుంటారు. సైనింగ్ ఆఫ్.